నేను ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన చేస్తే అందరు ముఖ్యమంత్రుల గురించి అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అందరి గురించి చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారి గురించి అందరూ చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పారంటే రాత్రి 8, 9 వరకు ఇంకా చెప్పండి మీ సలహాలు చెప్పండి అంటారండి. చెప్పాం ఇంకా చెప్పండి అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటన్న డిఫరెన్స్ చెప్పారు మా ఒక్కటి. ఒక డెసిషన్ ఆయన డెసిషన్ తీసుకుని ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్తారు. చెప్పినప్పుడు ఇది తప్పు ఉంటుందంటే, అన్న డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది, ఏమైనా వస్తే నేను చూసుకుంటాను, నెక్స్ట్ ఏం చెప్పు అని అన్నారంటే నాతో ఇంటర్వ్యూ చెప్పారండి. అది మన యూట్యూబ్లో ఉందన్నమాట. అంటే ప్రత్యేకంగా జగన్ గురించి కాదండి, ముఖ్యమంత్రులు అందరి గురించి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి విషయం చెప్పారన్నమాట. నేను డెసిషన్ తీసుకున్నాను, అయిపోయింది, దీనికి ఇప్పుడు చెప్పినా లాభం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పు, నెక్స్ట్ ఏంటి చెప్పు అని అన్నారని చెప్పారు అన్నమాట. అదే అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పుకుంటారు. అది ఇప్పుడు అంటే ఒక ఆఫీసర్గా మనం జనం కోసం మాట్లాడేటప్పుడు అది అయిపోయింది వదిలే విజయ్ అన్న కూడా నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసాం. ఆ పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఇప్పుడు హెచ్ఆర్లు, శ్రీకాకుళం పక్కన హెచ్ఆర్లని ఉంది, ఒంగోలు పక్కన సంతనూతలపాడు ఉంది, అనంతపూర్ పక్కన రాప్తాడు ఉంది, కర్నూలు పక్కన పాణ్యం ఉంది. ఇవన్నీ తిరుపతిలో చంద్రగిరి ఉంది. ఇవన్నీ టౌన్లో భాగంగా ఉండిపోయిన కాన్స్టిట్యున్సీ. కానీ రాప్తాడు ఏమో హిందూపూర్ పార్లమెంటు, చంద్రగిరి ఏమో చిత్తూరు పార్లమెంటు, పాండ్యం ఏమో నంద్యాల పార్లమెంటు, హెచ్చర్లు ఏమో విజయనగరం పార్లమెంటు, సంతనూతలపాడేమో బాపట్ల పార్లమెంటు. సో మనం పార్లమెంటుకి ఒక్కొక్క జిల్లా చేద్దాం అనుకున్నాం. మరి అప్పుడు ఏం చేయాలి? ఒంగోలు టౌన్లో ఉన్న కాన్స్టిట్యున్సీని బాపట్లలో పెట్టాలి, తిరుపతి టౌన్లో ఉన్న కాన్స్టిట్యున్సీ చిత్తూరులో పెట్టాలి. సో ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టుకుని 70 కిలోమీటర్లు ఎట్లా, రాప్తాడు అయితే 100 కిలోమీటర్లు హిందూపూర్, చాలా కష్టం అండి. అనంతపూర్లో భాగంలాగా ఉంటుంది అది హిందూపూర్లో పెట్టాలి మనం. సో అట్లాంటివి చెప్పాను నేను. ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఇంకొంచెం మెరుగైనటువంటి విధానం, మెరుగైన అవకాశం, దూరం తగ్గడం, ఇవన్నీ ఉండాలి. వాళ్ళని మనం ఎక్కువ బాధ పెట్టడం వల్ల కొత్త జిల్లా చేసి ప్రయోజనం లేదు. కాబట్టి కొత్త జిల్లా వల్ల వాళ్ళకి ఎక్కువ బాధలు తగ్గాలి, సంతోషం పెరగాలి. కాబట్టి 1-2 మనం నియమాలు పెట్టుకునే సడలించుకోవాలని చెప్పి ఎలా ఎందుకు చేయాలి ఇవన్నీ చెప్పుకొచ్చాను. చెప్పి వీటన్నిటికీ కూడా మీరు ఒప్పుకోవాలి సార్ అని చెప్పి. సో చూసుకుని మ్యాప్ చూసి డిస్టెన్స్ పెట్టమన్నారు. అన్నిటికీ మ్యాప్లో డిస్టెన్స్ అన్నీ పెట్టాం. ఓకే, అగ్రీడ్ అనేసి. సో మరి మన ఫస్ట్ నియమం అది కాదు. ఫస్ట్ నియమం ప్రకారం ఏంటి అక్కడ ఉండకూడదు, వేరే చోట ఉండాలి. బట్ మనం లాజికల్ రీజనింగ్ ఇచ్చి చూశాడు ఆయన ప్రతిదీ కూడా, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎందుకు, ఏ రీజన్ వల్ల దీన్ని మార్చాలి అని చూసిన తర్వాత ఓకే అని మార్చడం. అలా ముందు కాన్స్టిట్యున్సీ, తర్వాత కొన్ని మండలాలు కూడా మార్చాలని చెప్పారు. అదేంటిది, మనం కాన్స్టిట్యున్సీ విడది కూడా అనుకున్నాం కదా. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని 2 ముక్కలు ఎట్లా చేస్తాం, ఆ జిల్లాలో కొంత, ఈ జిల్లాలో కొంత ఎట్లా పెడతాం, మన పాలసీ వ్యతిరేకం, కుదరదు పొలిటికల్గా ఆలోచించారు ఆయన అన్నారు. అంటే పాలసీ ఒకటే పెట్టుకుని కూర్చుంటే ఎలా సార్? ప్రజలు కదా మనకు ముఖ్యం. ఇప్పుడు మీకు బాగా తెలిసిన ప్రదేశం చెప్తాను నేను. ఏలూరు పక్కన ద్వారకా తిరుమల ఉంది, అలాగే కాకినాడ పక్కన పెదపూడి ఉంది, రాజమండ్రి పక్కన గోకవరం ఉంది. సో రాజమండ్రి పక్కన గోకవరం కాకినాడలో పెట్టాలి, కాకినాడ పక్కన ఉన్న పెదపూడి రాజమండ్రిలో పెట్టాలి, ఈ ఏలూరు దగ్గర ఉన్న ద్వారకా తిరుమల రాజమండ్రిలో పెట్టాలి. ఏది పార్లమెంట్ వైజ్, అసెంబ్లీ వైజ్ మనం వెళ్ళినప్పుడు. అలా వెళ్ళేటప్పుడు నేనేం చెప్పానంటే, హిస్టారికల్గా ఏలూరుతో ముడిపడి ఉంటుంది ద్వారకా తిరుమల, అన్నిటికీ కూడా ఏలూరు నుంచి సత్సంబంధాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వెళ్ళి రాజమండ్రికి అటాచ్ చేయాలంటే చేయలేము, వాళ్ళకి మెంటల్గా బ్లాక్ ఉంటుంది, చేయలేము, అది కాదు. ఇప్పుడు పెదపూడి పొద్దున్న లేస్తే కాకినాడలో ఉంటారు అందరు 10 కిలోమీటర్లు. మీరు రాజమండ్రి వెళ్ళండి మీ జిల్లా అంటే, ఇవాళ మాకున్న జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడ ఉంటే నువ్వు 70 కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళమంటావు ఏంటి అని అనుకుంటారు వాళ్ళు. కాన్స్టిట్యున్సీని మనం ఖచ్చితంగా ఎక్కడో చోట బ్రేక్ చేయాలి. ఎందుకంటే జియోగ్రఫికల్ కండిషన్స్ని, హిస్టారికల్ సెంటిమెంట్స్ని మనం తీసుకోవాలి. కాబట్టి మీరు ఒప్పుకోవాలి సార్, అది అసెంబ్లీ అంటే మరి ఒక ఎమ్మెల్యే ఇక్కడ మీటింగ్ వెళ్ళాలి, అక్కడ మీటింగ్ అంటే వెళ్ళాలి సార్, తప్పదు. అలా అందరూ వెళ్ళరు కదా, లిమిటెడ్ పీపులే కదా అని ముందు ఒప్పుకోలేదు.
బట్ డిస్కషన్ కదా ఓకే చేద్దాం, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ అని అట్లా అది చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి. సో అంటే మనం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం మాట్లాడేది పర్సూ చేసే దాన్ని బట్టి అవతల వాళ్ళ ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు తనకు జరిగే నష్టం ఏముంది? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్స్ దేనికి? ప్రజల కోసం కదా. ప్రజల గురించి సో ప్రజల కోసం ఆలోచించే వాళ్ళే కదా ఎవరైనా ఉండాలి. అవును. అది మనం కన్విన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. బట్ కొన్ని నిర్ణయాలు కాదనేటువంటి సందర్భం కూడా ఉంది. అది అయిపోయింది ఎందుకు వదిలేయండి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇక అవన్నీ అంటే ఇంటర్నల్ గా 4 గోడల మధ్య జరిగిన అంశాలు మనం పబ్లిక్ గా మాట్లాడకూడదు. ఏ సందర్భంలో విషయాలు అయితే వదిలేండి, ఆ విషయం చెప్పక్కలేదు. కానీ డెసిషన్ అయిపోయిన దాన్ని ఆయన పర్సన్ తీసుకోవడానికి ఇంకా వదిలే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అని అన్న చెప్పారు. కొన్ని సందర్భాలు తప్పదు. అది ఇంకా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు ఏదో విషయం. ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన తప్పులు నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదొకటి బాధ అనిపించిందండి. అంటే బాధ అంటే ఈయన ఓడిపోవడానికి నాకు తెలిసింది అది. ఆయన్ని పెద్ద అయిన 74 years జైల్లో పెట్టి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన పెడితే ప్రజల్లో ఒక సానుభూతి ఉందండి. ఆయన చేసిన ఒక తినోడే ప్రతోడు తింటాడు, ఆయన తిన్నాడేమో, తిన్నా సరే పెట్టకూడదు కదా అనేసి అదొక భావన. నేను పబ్లిక్ అక్కడికి వెళ్ళి అడిగానమాట. అది చెప్పిన పర్సనల్గా మీరు ఏమంటారు సార్? అదైతే పొలిటికల్, ఇప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసి లోన్ పెట్టారు, ఆఫీసర్స్ ని కూడా జైల్లో పెట్టారు వీళ్ళు. అసలు ఆఫీసర్స్ ని జైల్లో పెట్టాల్సిన వీడు ఎక్కడ ఉంది? ఒక పొలిటికల్ గా మీకు కక్షలు ఉన్నాయి, ప్రతీకారం ఉంది, పగ ఉంది, మీరు తెచ్చుకోండి. మధ్యలో ఆఫీసర్స్ ఎందుకు? ఇప్పుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ ఉన్న ఆయన్ని జైల్లో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు పైగా ఏదైనా యాజ్ అ పార్ట్ ఆఫ్ డ్యూటీ అని చేసి ఉంటారు. సో డ్యూటీగా చేసింది అంతా రికార్డులో ఉంటుంది. యూ కాంట్ చేంజ్ రికార్డ్, యూ కాంట్ ట్యాంపర్ విత్ ఎవిడెన్స్. జైల్లో పెట్టి మీరు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని అక్కడ అతనికి సంబంధించిన సమాచారం సేకరించడానికి ఈజ్ నాట్ ఎ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు. ఎవ్రీథింగ్ రికార్డ్ అవైలబుల్. అతను అన్ని సంవత్సరాల్లో ఒక ఆఫీసర్గా సర్వ్ చేశారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. వాళ్ళని జైల్లో పెట్టించేది ఏంటండి? అది అసలు జైల్లో పెట్టడం తప్పు కదా. ఇట్స్ నాట్ ఎ రైట్. జైలు అనేది రైట్ కాదు కదా. జైలు అనేది ఒక రిసార్ట్. ఎప్పుడు క్రైమ్ బయటకు వెళ్తే తప్పులు చేస్తాడు, జనం చంపేస్తాడు, క్రైమ్ చేస్తాడు, విట్నెస్ పాడు చేస్తాడు, ఇట్లాంటి సందర్భం ఉన్నప్పుడు కస్టడీలో పెట్టి విచారించాలి. ఆఫీసర్స్ని కస్టడీలో పెట్టి విచారించడం ఏంటి? అంటే విశాల్ బుద్ధి గారు ఎవరు ఏం చేశారంటే, నాకు విశాఖపట్నంలో పోస్ట్ ఇస్తున్నారు, ఈ పని చేస్తే ఒక హీరోయిన్ తీసుకొస్తే అని ఆయన చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసినట్టున్నాడు. అంటే కొద్దిగా అంటే నేరం అంగీకారం అనేది అంటారు కదా. సరే ఓకే, అప్రూవర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది కదా. మరి అతను జైల్లో పెట్టలేదు కదా. అదే అతను నేరం ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన జైల్లో పెట్టి ఒప్పుకుంటాడా? ఈయన ఇప్పుడు అతను ఇష్టమైతే ఒప్పుకుంటాడు, లేకపోతే లేదు. చేసుంటే చేసామంటారు, చేయకపోతే చేయలేమంటారు. అది ఏం చెప్తారు అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. దాని మీద మనం కామెంట్ చేయలేము. కానీ దానికి జైల్లో ఎందుకు పెట్టాలనేది నా పాయింట్. బికాజ్ హీఈస్ అవైలబుల్ 24/7. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్, నేను అడిగిన పబ్లిక్ టాక్లో విధాలతో ఇంటర్వ్యూ చేసినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గ్రూప్ 1 వాల్యుయేషన్ కూడా ఏదో తీసుకొచ్చి మార్కులు కూడా అండి ఈ పేపర్కి దేశమని చెప్పి అన్నారు అనేసి ఆయన ఆరోపణ అండి. ఓకే, ఇక్కడ వీఆర్ నాట్ డిస్కసింగ్ మెరిట్స్ క్రైమ్. నేనే ఇప్పుడు ఆయన క్రైమ్ చేశాడు అనుకుందాం కాసేపు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు హై హ్యాండెడ్గా నచ్చిన మార్కులు వేసి ఉద్యోగాలు ఇచ్చేసాడు అనుకుందాం. ఓకే, ప్రూవ్ చేసేయండి, ప్రూవ్ చేసి జైలు పెట్టండి. అప్పుడు కాదంటలేదు ఎవరో. నువ్వు విచారించడానికి తప్పు చేసాడో లేదో తెలియకుండా జస్ట్ బికాజ్ ఈజ్ అక్యూజ్డ్, హౌ కెన్ యూ పుట్ హిమ్ జైల్ అంట నేను. అంటే కోర్టు రిమాండ్, కోర్టు పెట్టింది కదా. అవును, అదే అసలు కోర్టు రిమాండ్లోనే ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలి. ఇప్పుడు చేసి ఉంటాడని డౌట్, చేశాడో లేదో తెలియదు కదా. చేసినాక కోర్టు శిక్ష విధించింది అనుకో, మంచిది. ఓకే, దాన్ని అసలు కామెంట్ చేయడానికి ఏం లేదు. అంటే కోర్టు తీసుకెళ్తే కోర్టు రిమాండ్ విధించిందని నేను చూస్తున్నాను.